బంధుమిత్రులందరికీ శరణార్థి. మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్కు ప్రకారం అయితే మనకి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాలకి మనకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఎమ్మెల్సీ ఓటు హక్కు అయితే కల్పించడానికి ఈ ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. ఆ వాళ్ళు ఓటర్ ఐడి ఎలా అప్లై చేసుకోవాలో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళకి మాత్రమే. ఇది ceo.telangana.nic అని గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మొదటిది ఆప్షన్ ఏదైతే వస్తుందో దాని మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇది నేను మొబైల్ క్రాస్ అంటే రొటేట్లో పెట్టాను కాబట్టి మీకు ఈ విధంగా ఏర్పడుతుంది. మీకు మొబైల్లోనే చేసుకోవచ్చు. ఇది వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ అని వచ్చింది కదా, ఆ ఫస్ట్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మొదట్లోనే మనకి రెడ్లో అయితే మనకు రాసింది ఉంది. తర్వాత దీంట్లో ప్రెస్ నోట్ ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి దీని కింద మనకి థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఫామ్ 18 అనేది మనకి యూజ్ అవుతుంది అన్నట్టు. ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ఫామ్ కావాలంటే రైట్గా మీరు నెట్ షాప్కి వెళ్ళేస్తే ఫామ్ ఇవ్వమంటే ఇస్తారు. ఒక 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు, వాళ్ళు అప్లికేషన్ పెట్టేస్తారు. కాబట్టి మనకు కావాల్సింది ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ పైన క్లిక్ చేద్దాం. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అని ఉంది కదా, దానిపైన సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ వీటికి సంబంధించింది ఒకటే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అది ఒకటే ఆప్షన్ చూపిస్తుంది. అది మనం క్లిక్ చేస్తే మనకు ఆ విధంగా చూపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ పైన కొడితే కనుక దీంట్లో సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జాన్గాం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జయశంకర్, భూపాల్పల్లి, భద్రాద్రి, ఖమ్మం, ములుగు ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారు. వాటిపైన క్లిక్ చేసి మనం ఏది డిస్ట్రిక్ట్ అయితే క్లిక్ చేసుకోవాలి. తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్, ఇక్కడ మనకి ఏ విధంగా అయితే ఓటర్ ఐడి కార్డులో ఉందో మీ పేరు కానీ అది మొత్తం అయితే యాజ్ ఇట్ ఈస్గా దాని ప్రకారం ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టార్ మార్క్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా ఫిల్ చేయాలన్నట్టు. స్టార్ మార్క్ లేనిది మీరు ఫిల్ చేయకపోయినా పర్లేదు. ఫస్ట్ మనకి ఇంగ్లీష్లో టైప్ చేయంగానే ఇక్కడ పేరు అని ఈ కాలం ఉంది కదా, ఈ బాక్స్లో మనం క్లిక్ చేయంగానే ఆటోమేటిక్గా తెలుగులోకి తీసుకుంటుంది. ఒకవేళ తెలుగులో రాలేదంటే డాటా ఏమైనా స్లో ఉండొచ్చు, వెయిట్ చేయండి, వస్తుంది తప్పకుండా. తర్వాత సర్నేము, తర్వాత నేమ్ ఆఫ్ ది రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి, మీ యొక్క తండ్రి పేరు కానీ అది. సో అది ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి పేరు అది ఇచ్చిన తర్వాత జెండర్ ఆఫ్ అప్లికెంట్ దానిపైన సెలెక్ట్ పైన కొట్టేస్తే మనకి మేల్, ఫీమేల్ అది ఏదైతే ఉందో అది వచ్చేస్తే. టైప్ ఆఫ్ రిలేషన్ రిలేటివ్ నేమ్ ఇచ్చారు కదా, వాళ్ళ యొక్క రిలేషన్ మీకు ఏందని చెప్పేసి అది అడుగుతుంది, అది క్లిక్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు కంప్లీట్ డిగ్రీ చేశారా అనేది, అది ఏదైతే డిగ్రీ చేశారా, డిప్లొమా చేశారా, అది ఈక్వివలెంట్ డిప్లొమా అయి ఉండాలి ఒకవేళ డిప్లొమా చేస్తే. ఆక్యుపేషన్ వచ్చేసి మన యొక్క వృత్తి ఏం చేస్తున్నాం ప్రజెంట్ అనేది అది మనం రాయాలి అక్కడ. తర్వాత డిజేబిలిటీ ఏమైనా ఉంటే కనుక మనము ఈ స్పీచ్ కానీ, హియరింగ్ కానీ అలాంటిది ఏదైనా ఉంటే కనుక, కళ్ళు కనబడకపోవడం అలాంటిది ఉంటే మనం అది ఏది ఉంటుంది క్లిక్ చేసుకోవాలి. అదర్ అయితే అది అక్కడ మనం టైప్ చేయాలి. అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఓటర్ ఐడి కార్డులో బ్యాక్ సైడ్లో ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకొని ఉంటారు మీకు ఓటర్ ఐడి, దాంట్లో ఉన్నదే ఇవ్వాలి. హౌస్ నెంబర్ కానీ, స్ట్రీట్ కానీ, ఏరియా, టౌన్, విలేజ్ ఇది మొత్తం ఏదైతే ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఇక్కడ తెలుగులో వస్తుంది. పోస్ట్ ఆఫీసు, తర్వాత మండలము, తర్వాత పిన్ కోడ్ ఇది ఇచ్చేసేయాలి. డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఎపిక్ ఇఫ్ ది అప్లికెంట్ నేమ్ ఇంక్లూడెడ్ అంటే మన ఓటర్ ఐడి కార్డులో ఏదైతే ఉందో అది డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇది మాత్రం కంపల్సరీగా యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఏదైతే ఉందో అది. ఒకవేళ తెలియదంటే కనుక నేను ఓటర్ ఐడి కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇంతకుముందు ఒక వీడియో చేసినది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూడండి. చూసి మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ పక్కన క్లిక్ హియర్ అని ఉంది, దానిపైన క్లిక్ చేసి మీ యొక్క పేరు అవి మనం సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ డిస్టిక్ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ ఉంటుంది, దానిపైన రాసింది ఉంటుంది మీ యొక్క డిస్టిక్ది, అది అసెంబ్లీ యొక్క 35, 32, 21 అట్లా ఆ రకంగా అది రాసేయాలి. ఎపిక్ నెంబర్ ఉంటుంది మన ఓటర్ ఐడి నెంబర్, అది ఇచ్చేసేయాలి. పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా అక్కడే ఉంటుంది, అది కూడా మీరు దాంట్లోనే ఉంటుంది, అది మీరు ఇక్కడ తీసేసుకోవచ్చు. సీరియల్ నెంబరు ఇవన్నీ ఓటర్ ఐడి కార్డులో బ్యాక్ సైడ్లో ఉంటాయి కాబట్టి అది మీరు ఇక్కడ ఇచ్చేసుకోవాలి. ఆధార్ డీటెయిల్స్ ఇది మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, లేదంటే మాకు ఆధార్ లేదు మనం ఇవ్వదలుచుకోలేదంటే ఆ రెండో ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాలి. ఇది మీకు మ్యాండేటరీ అని కూడా కాదు, వదిలేసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత గ్రాడ్యుయేటా, డిప్లొమా అది ఏదైతే అది ఓకే చేసుకోండి. ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది అంటే ఏ యూనివర్సిటీ నుంచి, ఉస్మాన్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఇలాంటివి డిఫరెంట్గా ఉంటాయి కదా, అది ఏదైతే అది మీరు క్లిక్ చేయండి. తర్వాత పక్కన మీకు తెలుగులో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇది యూనివర్సిటీ హ్యాస్ పాస్డ్ ఇన్ డిగ్రీ అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నవంబర్ 1, 2023 లోపు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత ఒకవేళ పాస్ అయి ఉంటే కనుక వాళ్ళకి మాత్రం వర్తించదు కాబట్టి అంతకుముందు ఉన్న వాళ్ళు మాత్రమే ఇది అప్లికేషన్ పెట్టుకోండి. డిప్లొమాకి సంబంధించి ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేయాలి ఇక్కడ.
అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటుందో అది మీకు 100 KB మాత్రమే ఉండాలి, అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఇంకోటి మీకు ఇది సర్టిఫికేట్ కూడా మీకు జేపీజీ ఫార్మాట్లోనే మాత్రమే ఉండాలి. అవి మాత్రమే సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఇది మొబైల్లోనే అయిపోతుంది మీకు ఈజీగా. జేపీజీ ఫార్మాట్ ఎట్లా మీరు క్రాప్ కూడా చేసుకోవచ్చు, అది తగ్గించుకోవచ్చు మీకు సైజ్ ఒకవేళ ఎక్కువ ఉంటే కూడా. ఇది మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ మార్క్ ఏం లేదు కాబట్టి అది వదిలేసుకోండి. తర్వాత కింద మీకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీ ఆప్షన్. మొబైల్ నెంబర్ అయితే అందరికీ ఉంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇది ఫైనల్ ఇక కిందికి వస్తే కనుక మీకు ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ఇది పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఆ యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక తర్వాత మీరు గ్రీన్ మార్క్ ఉంది చూడండి, అది సబ్మిట్ చేసేస్తే అప్పుడు మీకు సబ్మిట్ అయిపోతుంది. అప్పుడు మీకు ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అదైతే జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత మీకు ఒకవేళ ఇది ఓటర్ ఐడిది మీకు ఏమైనా వస్తే కనుక అప్లికేషన్ స్టేటస్ కానీ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అది ఓట్ వేయడానికి కూడా ఒకవేళ అదే మీకు అప్లికేషన్ పెట్టుకున్నట్టు గుర్తింపు ఉంటుంది కాబట్టి అది జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి అలాగే కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మిగతా ఇంకా అప్డేట్ ఏమైనా వస్తే కనుక తప్పకుండా వీడియోలో తెలియజేస్తాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కొట్టేస్తే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.